హాయ్ అండి, అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలండి. అలానే శ్రావణ శుక్రవారం 4వ వారం శుభాకాంక్షలండి. ఆ లక్ష్మీదేవి తల్లి అందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని అయితే ప్రసాదించమ్మా అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను అనమాట. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ శాతం అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువై ఉంటుందండి. ఇంక ఈరోజు అయితే సింపుల్గా గడప దగ్గర దీపారాధన చేసి యథావిధిగా ఎప్పుడు చేసుకున్నట్లే చేసుకున్నానండి. కాకపోతే 2 డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు ఎట్టక్క అని చెప్పి అందరూ అడుగుతున్నారన్నమాట. అండ్ నాకు కొంచెం మనసు బాగాలేదండి. ఎందుకంటే అమ్మకు బాగాలేదన్నమాట. అమ్మకి ఎప్పుడు బాగోపోయినా సరే నా మనసు అయితే కుదుట పడదండి. అసలు వీడియోలు తీయడానికి కానీ నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాదు. ఎప్పుడు బాగోపోయినా అమ్మనైతే ఇంటికే తీసుకొచ్చేస్తాను. కానీ అమ్మకి తగ్గే వరకు నా మనసు అయితే కుదుట పట్టదన్నమాట. అండ్ ఈరోజు అయితే ఇంక ఇలా చేసుకున్నానండి. ఏదో తప్పక ఇంక ఈరోజు రామ శుక్రవారం కదా, ఇలాగైతే చేసుకున్నాను. అండ్ లంచ్ కోసం అయితే ఈరోజు పప్పు కొత్తిమీర అయితే వండానండి. తర్వాత అరటికాయ ఫ్రై చేసి రసం పెట్టాను. ఎన్ని కర్రీస్ ఉన్నా మా ఇంట్లో కంపల్సరీ రసం అయితే ఉండాలండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.